అండి ఇలాగే లోపలికి వెళ్ళాలన్నమాట. నేను నైట్ బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు 7:30కి దించింది. ఇక్కడ పాలధార పంచదార అనే ఏరియాలో దించింది అనమాట. అక్కడ దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. నా ఫ్రెండ్ నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ ఏవో అమ్ముతున్నారు. వెరీ గుడ్ కృష్ణ, యూ వాంట్ బై సంథింగ్? మోకాళ్ళ నొప్పులు ఏమన్నా వస్తున్నాయా? కీల్ ఏ గాయ్ కరిచిస్తే హాయ్ చెప్పినట్టు ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చాలా మంచి విషయం విన్నాం అనమాట. ఇక్కడ మనం రూమ్ తీసుకుంటే రోజుకి 2,500 మాత్రమే అంట. వెరీ చీప్. మనం వెళ్ళి 2,500కి ఇక్కడ రూమ్ తీసుకొని చాలా హ్యాపీగా ఉండొచ్చు అంట. ఎవరికైనా కావాలంటే యూ కెన్ బుక్ యువర్ రూమ్స్. సో చూస్తున్నారు కదా, ఇదే పాలధార పంచదార అనమాట. కెమెరా ఫ్లిప్. సో చూడండి, పాలధార పంచదార ఇలా ఉంది. ఇక్కడ వాటర్ లా వెళ్తుంది అనమాట. బాగుంది ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. అడవి ప్రాంతాలు కదా. పాలధార పంచదార మహాపుణ్యక్షేత్రం. ఇలా వచ్చినప్పుడు బస్సు దిగండి. ఇక్కడ దిగేసి చూసుకొని వెళ్ళండి. కొంచెం నడవాల్సి ఉంటుంది. సాక్షి గణపతి ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ అంతా ఉంటుందట. నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ కొంచెం ఇలా వాటర్ లాగా వెళ్తుంది. ఇక్కడ స్నానం చేద్దాం అని చెప్పేసి అంటే మా కృష్ణస్వామి పదా ఇక్కడ వద్దు అంటున్నాడు. హైజీన్ గా లేదంట. సో స్వామికి ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. వింటున్నావా? ఓకే. ఒక ఆయన ఉంటాడు. ఆయనకి నీకు ఈ రాజ్యం నీకు ఇది కావాలి అని అంటే నీకు ఈ దున్నపోతున్న 2 సెకండ్లు ఆపితే నువ్వు ఇది నీకు ఇచ్చేస్తావు అని చెప్పేసి అంటే ఆయన 2 సెకండ్లు 3 ఆప్షన్లు ఉంటాయి. 3 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఒక గేదె పంపిస్తారు. పెద్ద బర్రెని పంపిస్తారు. పెద్ద తోక ఉంటుంది. అంటే నాకు ఇది వద్దు. సెకండ్ ఆప్షన్కి వెళ్తాడు. సెకండ్ ఆప్షన్కి వెళ్తే ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్లో బర్రె సైజ్ చిన్నది ఉంటుంది, తోక సైజ్ చిన్నది ఉంటుంది. లేదు థర్డ్ ఆప్షన్కి వెళ్తాడు. బర్రె చిన్నది ఉంటుంది, తోక ఉంటుంది ఆపడానికి. అలాగా ఇప్పుడు మనం అక్కడ స్నానం చేయకపోతే మనకి వెళ్ళే కొద్ది వాటర్ కూడా దొరకకపోవచ్చు. స్నానం చేయడానికి అవకాశం లేకపోవచ్చు. చాలా ఇబ్బంది పడవచ్చు. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏరియా చూడండి. ఇక్కడ టైగర్స్ తిరుగుతూ ఉండొచ్చు. కృష్ణస్వామి డేరింగ్గా డాషింగ్గా టైగర్తో ఫైటింగ్ చేసేవాళ్ళగా వెళ్తున్నాడు. ఇంతకుముందు ఫైటింగ్ చేసే ఉంటాడు. స్వామి ఆ క్లాత్తో టైగర్ కళ్ళు కప్పేద్దామని ప్లాన్ చేస్తున్నావు కదా. పాలధార పంచదార వాటర్ ఫాల్స్ దగ్గర బస్సు దిగిన తర్వాత అక్కడ చూసుకొని ఇలా నడుచుకుంటూ వచ్చాము. నడుచుకుంటూ మోర్ దెన్ 1 కిలోమీటర్ ఉండొచ్చు, 1/2 కిలోమీటర్ ఏమో. నడుచుకుంటూ వస్తే మనకి ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ కనిపిస్తుంది అనమాట. సాక్షి గణపతి దర్శనం చేసుకుంటే బెటర్. ఈయన రాసుకుంటారట, నామగోత్రాలన్నీ రాసుకొని మనకి శివుడికి చెప్తారట ఇలా దర్శనం వచ్చారని చెప్పేసి, సాక్షిని చెప్తారని చెప్పేసి విన్నాను. సో అందుకే ఫస్ట్ ఇక్కడ దర్శనానికని వచ్చాం. రీచ్ అనమాట. చాలా కాలం తర్వాత రీచ్ అయిపోయాం. Turn right, then. రావాలి. బోర్డ్ సిక్కారు. మస్ట్ విజిట్ అండి. ఎవరైనా ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. బాగుంది కూడా. కొత్త వాళ్ళు ఉంటారు. పాజిటివిటీగా ఉంటుంది మైండ్. ఇవేంటంటే విగ్రహాలే గోడకి అతికించిన విగ్రహాల్లో ఉన్నాయన్నమాట. బయటికి ఉన్నట్టు. అది కూడా భలే ఉందని
శివాజీ మహారాజు ఫైటింగ్ చేస్తున్నట్టున్నారు, చూడొచ్చు. షిప్ సంబంధించి షిప్తో శివాజీ మహారాజ్ మందిరం లాగా ఉంది. చూడండి ఆయన ఎలా ఉన్నాడు. ఓకే సో అని చెప్పేసి చూడొచ్చు. హిస్టరీకి సంబంధించి ప్రతాప్గఢ్ చుట్టూ గ్లాస్. హిందూ సాంప్రదాయాన్ని జాగ్రత్తగా దాచి కోట స్వరాజ్యంలో అగ్రగామి. శివనాచే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మొహం అన్నమాట. కనిపిస్తుందా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి లోపలికి ఫోన్ తీసుకెళ్ళడం లేదు, ఫోన్లు బయట ఇచ్చేయమని చెప్పేశారు అనమాట. బయట ఇచ్చేసిన తర్వాత లోపల ఏముందంటే, మనం లోపలికి గుళ్ళోకి ఎంటర్ అవుతుండగానే వాటర్ అంటే గోశాల ఉందన్నమాట. గోవులు ఉన్నాయి, గోవులను దర్శించుకొని ఆ తర్వాత వెళ్తే లైన్లో ట్యాప్లు ఉన్నాయి, కాలు కట్టుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత అలాగా చుట్టూ ఫెన్సింగ్ లాగా గోడల్లా ఉన్నాయన్నమాట. ఆ గోడలన్నీ దాటుకొని అంటే అందులోంచి వెళ్ళుకొని దర్శనం చేసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే పాములు ఉంటాయి కదా విగ్రహాలు, ఆ విగ్రహాలన్నీ ఉంటాయి పుట్ట మీద. మనం తీసుకున్న పాలు, పువ్వులు, అభిషేకం, పట్టుకున్న అన్ని మీద మనమే వేసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ లైన్లో వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో గుడిలో విగ్రహం కనిపిస్తుంది. అక్కడ దండం పెట్టుకొని ఆ తర్వాత బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత గుడిలో గంట ధ్వజస్తంభాలు ఇవన్నీ చూసుకొని ఆ తర్వాత నుంచి ఇలా బయటకు వస్తే చెట్టు కనిపిస్తుంది అనమాట. చెట్టు ఉయ్యాలు కడుతూ ఉంటారు, పెద్ద రెడ్ కలర్ గుడ్లు కడుతూ ఉంటారు అనమాట. ఒక్కొక్కటి నమ్మకం ఒక్కొక్కటి. అయితే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయని, తర్వాత పిల్లలు పుట్టమని పిల్లలు పుడతారని బాగా ఇక్కడ విశ్వాసం అనమాట. దానివల్ల అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటారు. మనకు కూడా ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒకసారి వచ్చి ఉన్నాను. సో ఇంకొకసారి వస్తే బాగుంది అనిపిస్తుంది. అంతే నేను ఇలా విజిట్ చేసి అందరికీ చూపించాలనుకున్నాను. సో త్వరలో వద్దామని అనుకుంటే విజయవాడ నుంచి బస్సు ఉంటుంది, అవనిగడ్డ బస్సు. అవనిగడ్డ బస్సు పట్టుకొనేసి ఇక్కడ మోపిదేవి అంటే టికెట్ ఉంటుంది, 100 రూపీస్ టికెట్ తీసుకున్నారు. 2.5 అవర్స్ 2 to 2.5 అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట. 2 to 2.5 అవర్స్ జర్నీ తర్వాత మనం ఇక్కడ డైరెక్ట్ గుడి ముందర తీస్తారు. గుడి ముందు తీసి మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఈరోజు బుధవారం వచ్చాం కాబట్టి ఖాళీగానే ఉంది, మంగళవారం అయితే అసలు ఖాళీ ఉండదు. సో ఇది మ్యాటర్.